హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాము. ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే వెంకటేశ్వర గోవిందనామాల పూజ. ఇది 7 శనివారాలైనా చేసుకోవచ్చు, లేదంటే మనము ఒక శనివారమైనా ఇలా చేసుకుంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి మనము ఏం చేసినా ఆ మహిమ మనకు తెలిసిందే కదా. నేను వెంకమాంబ హారతి కూడా 41 రోజులు చేశాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. వీలుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే ఈ వెంకటేశ్వర స్వామి గోవిందనామాల పూజ నేను చేసుకున్నాను అనమాట. మనము 3 శనివారాలు 5 శనివారాలు అలా మొక్కుకొని చేసుకోవచ్చు. అది కాయిన్స్తో గోవిందనామాల పూజ అనమాట. మనము లక్ష్మీదేవికి అమ్మవారికి కాయిన్స్ అన్నీ పూజ చేస్తుంటాం కదా ఎప్పుడు. అవి అయితే క్లీన్ చేసుకోవాలి. ముందుగా గంగా వాటర్ ఉంటే గంగా వాటర్లో వేసి, లేదంటే స్వచ్ఛమైన నీటితో రోజు వాటర్ వేసి ముందు ఆ కాయిన్స్ అన్నీ చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఒక మంచి వైట్ క్లాత్ తీసుకొని తుడిచి అందులో కొంచెం అంత జవ్వాది పౌడర్ కూడా వేసి, తర్వాత పచ్చకర్పూరం కూడా వేసి మనము క్లీన్ చేసుకుంటే అవి మంచి సువాసన అయితే వస్తాయి. ఇలాగ 108 కాయిన్స్ అనమాట గోవిందనామాల పూజ చేసుకోవడానికి. ఇలాగైతే నేను రెడీ చేసుకున్నాను. అలాగే ఒక పీట తీసుకొని ఆ పీట మీదేమో పద్మ ముగ్గు వేసి దాని మీద ఒక పసుపు పచ్చటి రవికల బట్ట అయితే ఒకటి పరుచుకోవాలి. ఆ రవికల బట్ట పరుచుకున్న తర్వాత మనము పసుపు కుంకుమ అక్షతలు, మనం ఏ పూజ చేసినా సరే ముందుగా మనకు కావలసినవి పసుపు కుంకుమ అక్షతలు, అవి మాత్రం కంపల్సరీ ఉండాలి. అలాగే కొంచెం జవ్వాది పౌడర్ కూడా సువాసన కోసం అలా వేసుకొని తర్వాత పచ్చకర్పూరం కూడా వేసి నేనైతే ఆసనము స్వామికి అయితే సిద్ధం చేశాను. ఈ వెంకటేశ్వర గోవిందనామాల పూజ చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితము. తర్వాత మనము వెంకటేశ్వర స్వామికి ఏమి కోరుకున్నా సరే తప్పకుండా కోరిక అయితే నెరవేరుతుంది. అలాగే శ్రీనివాస మహామంత్రం వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. వెంకటేశ్వరునివి లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. మనము ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతాయి. అలాగా ఆసనం మీద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా, లేదంటే వెంకటేశ్వర స్వామి మూర్తి విగ్రహం ఉన్నా సరే మనము అమ్మవారితో కూడింది పెట్టుకుంటే చాలా మంచిది. ఇలాగ ఆసనం ఏర్పాటు చేసుకొని అలాగే తులసిమాల కూడా అమర్చుకోవాలి స్వామికి. తులసిమాల పువ్వులు కలిపి మాల కట్టుకొని స్వామిని అయితే అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. మనం ఎంత చక్కగా అలంకరించుకుంటే చాలా మంచిది. అయితే మనకు ఆ టైంకి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే వినాయక స్వామి వారికి కూడా చక్కగా అభిషేకం చేసుకొని బొట్టు చందనం రాసి బొట్టు పెట్టుకొని స్వామికి కూడా ముందుగా పెట్టుకొని మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజ చేసుకోవాలి కదా. అందుకని గణపతి స్వామిని కూడా అమర్చుకొని, అలాగే నేను గోవిందరాజస్వామి ఆలయం దగ్గర నేను వెంకటేశ్వర స్వామి మూర్తిని అయితే తెచ్చుకున్నానని అభిషేకం అది చేసి వీడియో కూడా పోస్ట్ చేశాను కదా. ఆ స్వామిని కూడా పెట్టుకున్నాను. తర్వాత స్వామి ఉంటే తప్పకుండా అమ్మవారు ఉండాలి. అమ్మవారిని కూడా పెట్టుకున్నాను. స్వామికి తులసి దళాలతో అలంకారం చేసుకోవాలి. చాలా మంచిది ఈ పూజ అయితే మనం చేసుకుంటే. అంటే మనం 108 కాయిన్స్తో వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలతో పూజ అనమాట. చాలా మంచిది పూజ చేసుకుంటే. అలాగే స్వామికి ముత్యాల దండేసి అలంకారం అయితే చేసుకున్నాను నేను. మీ దగ్గర మూర్తి ఉంటే పెట్టుకోండి, లేదంటే వెంకటేశ్వర స్వామి పటము లక్ష్మీదేవితో హృదయంలో ఉన్న లక్ష్మీదేవితో కూడిన వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకుంటే మంచిది. అలాగే అమ్మవారికి కూడా పూజ చేస్తాం కనుక లక్ష్మీ గవ్వలకి అవి కూడా క్లీన్ చేసుకొని చందనం రాసి బొట్టు పెట్టుకొని లక్ష్మీ గవ్వలు కూడా మన దగ్గర ఉంటే పెట్టుకుంటే మంచిది. మంగళకర వస్తువులు లక్ష్మీకరమైన వస్తువులు కదా. అలాగే గోమతి చక్రాలు కూడా ఏ ఉన్నా మనము పెట్టుకొని పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది. ఈ పూజ చాలా విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది. మనము ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని నమ్మకంతో చెప్తారు పెద్దలు. అయినా వెంకటేశ్వర స్వామికి మనం ఏ పూజ చేసినా కూడా మనకు విశేషమైన ఫలితమే. వినాయక స్వామి వారికి ముందుగా గరికతో శుక్లాంబరధరం చెప్పుకొని పూజ అయితే చేసుకొని, తర్వాత మనం ఏ పూజ చేసినా వినాయకుని పూజ అనంతరం కదా ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తాము. స్వామి, నేను వెంకటేశ్వర స్వామి గోవిందనామాల పూజ మొదలు పెట్టుకుంటున్నాను. ఇన్ని వారాలు ఏ ఆటంకము లేకుండా విఘ్నాలు లేకుండా కలుగజేయ స్వామి అని మనం ముందుగా వినాయక స్వామికి దండం పెట్టుకోవాలి. అలాగే దీపం కోసం పిండి దీపం
మీకు వీలైతే 2-3 దీపాలు పెట్టుకున్నా పర్వాలేదు. ఒక్క దీపం పెట్టుకొని ఒక్క పిండి దీపంలోన 7 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటే మంచిది. ఇందులోన ఒక అరటిపండు, చిన్న బెల్లం ముక్క, అలాగే యాలకుల పౌడర్ వేసి ఇలాగ ప్రమిదలాగా అయితే నేను చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అయితే చాలా ప్రీతికరమైనది. మనం మామూలు శనివారాలు పూజ చేసుకున్నప్పుడు కూడా పిండి దీపం చేసి పెడితే చాలా మంచిది స్వామికి. తర్వాత ఇది మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో బెల్లం, అరటిపండు అన్నీ వేసి చలిమిడిలా తయారు చేసి దీపం చేస్తాం కనుక. అలాగే గోవిందనామాలు అయితే దీపంకి పెట్టుకుంటే మంచిది. ఇలా ప్రమిద తయారు చేసుకొని దానిలోన ఇది గోవిందనామాల పూజ కనుక మనము ఈ ప్రమిదలోన స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకుంటే చాలా మంచిది. మామూలుగా మనం ఇంకా శనివారం 7 శనివారాలు వ్రతం అవన్నీ చేసుకుంటే మనము నువ్వుల నూనె, నెయ్యి, ఆవు నెయ్యి ఏది వేసుకున్నా పర్వాలేదు. కానీ కాయిన్స్ వ్రతంకి మాత్రం ఆవు నెయ్యి పోసుకోవాలి. 7 ఒత్తులు అనమాట. ఒక ఒత్తుగా చేసుకొని అందులో రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఏకహారతితో దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈ శనివారం అయితే నేను కాయిన్స్తో గోవిందనామాల పూజ అయితే చేసుకున్నాను. మనము ఇన్ని వారాలు చేస్తామనుకొని చేసుకున్నా చాలా మంచిదే. అలాగే దీపారాధన కూడా చేసుకొని లక్ష్మీ అమ్మవారిని, స్వామిని, వినాయక స్వామిని అందరినీ అమర్చుకొని, అలాగే వినాయక స్వామికి బెల్లం నైవేద్యం, మనకి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పానకము, వడపప్పు పెట్టుకుంటే మంచిది. లేదంటే మనకి వీలుగా ఏ ప్రసాదం, పళ్ళు అవి వీలుగా ఉంటే పెట్టుకోవాలి. అలాగే ఆనంద నిలయాన్ని కూడా పెట్టుకున్నాను స్వామి దగ్గర. ఇది నేను తిరుపతిలోనే తీసుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి మూర్తిని, వినాయక స్వామి మూర్తిని కూడా నేను గోవిందరాజస్వామి టెంపుల్లో తీసుకున్నాను. ఇలాగా అన్నీ అమర్చుకొని ధూపం, దీపం, నైవేద్యాలు, పువ్వులు అన్నిటితో అలంకరించుకోవాలి స్వామికి. అలంకరించుకున్న తర్వాత అయితే మనము గోవిందనామాలు చదువుకుంటూ పూజ అయితే కాయిన్స్తో చేసుకోవాలి. ఈ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. మీరు తప్పకుండా వెంకటేశ్వర గోవిందనామాలు కాయిన్స్తో అయితే 108 కాయిన్స్తో చేసుకోండి. అలాగే ధూపం కూడా స్వామికి చాలా ఇష్టం. ఇలా పిండి దీపం, 7 ఒత్తుల దీపం పెట్టుకుంటే విశేషమైన ఫలితం అయితే మనకి కలుగుతుంది ఈ పూజ అయితే చేసుకుంటే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇలాగా మనము క్లీన్ చేసుకున్న కాయిన్స్ని తీసుకొని మనము గోవిందనామాలు 108 ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క కాయిన్ వేసుకొని అయితే మనము పూజ అయితే చేసుకోవాలి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్ధన గోవింద,
పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఇలాగా మనము 108 నామాలతో వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలతో కాయిన్స్తో పూజ చేసుకున్న తర్వాత మనము హారతి అయితే వెంకటేశ్వర స్వామికి ఇచ్చుకోవాలి. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ కమలధరుడు కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ అనిమిషేంద్రులు మునులు దిక్పతులు అమర కిన్నెర సిద్ధులు ఘనతతో రంభాధికాంతలు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇలాగా గోవిందనామాల పూజ కాయిన్స్తో అయితే ఇలా చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా చేసుకుంటారనుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.